హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ట్రైన్స్లో ట్రావెల్ చేసేటప్పుడు మన సీట్ పొజిషన్ ఎలా చెక్ చేసుకోవాలో నేను చూపిస్తానమాట. దానికోసం నేను వేర్ ఇస్ మై ట్రైన్ అనే యాప్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ స్క్రీన్ ఇదే వస్తుందన్నమాట. ఇక్కడ ట్రైన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్రైన్ నెంబర్ దగ్గర ఇక్కడ ట్యాప్ చేయండి. దాని తర్వాత ట్రైన్ నెంబర్ని ప్రెస్ చేయాలన్నమాట. ట్రైన్ నెంబర్ని టైప్ చేయాలి. నేను ఫస్ట్ అయితే గౌతమి ఎక్స్ప్రెస్ ట్రై చేస్తాను. 12737. ఇక్కడ గౌతమి ఎక్స్ప్రెస్ అని వచ్చింది కదా, దీని మీద ఎంటర్ ఇవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ఇది వస్తుందన్నమాట. ఇక్కడ పైన మీకు కోచ్ అని కనిపిస్తుంది కదా, కోచ్ మీద ఎంటర్ ఇవ్వండి. దాని తర్వాత మీది ఫర్ ఎగ్జాంపుల్ S4 అనుకుందాం. S4 అనే కోచ్ మీద ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. దాని తర్వాత మీది 35 అనుకుందాం. 35 అంటే కింద ఇక్కడ మీకు నంబర్స్ మారే చూసారా, ఇవన్నీ సీట్ పొజిషన్స్ అనమాట. 35 ఎక్కడ ఉంది, 35 ఇదిగోండి. 35 అప్పర్ అని వచ్చింది చూసారా, ఇదిగోండి 35 అప్పర్ అనమాట. సో ఇలా మనం మన సీటు పొజిషన్ని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అది స్లీపర్ అనే చెక్ చేసుకోవచ్చు, లేకపోతే డైలీ ప్యాసింజర్ ట్రైన్స్ అన్నా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను డైలీ ప్యాసింజర్ ట్రైన్స్వి చూపిస్తాను అనమాట. బ్యాక్ వచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ట్రైన్ నెంబర్ ఇక్కడ గౌతమి ఎక్స్ప్రెస్ అని కనిపిస్తుంది కదా, ఇది డిలీట్ చేసేయండి. ఇక్కడ నేను ఇప్పుడు మామూలుగా రత్నాచల్ ఎక్స్ప్రెస్తో నేను ట్రై చేస్తాను. 12717. సో ఇక్కడ రత్నాచల్ ఎక్స్ప్రెస్ అని వచ్చింది కదా, ఇది ప్యాసింజర్ కమ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనమాట. సో దీని మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు కోచ్ అనే దాని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీది D5 అనుకుందాం. D5 ఎక్కడుంది, D5 కోచ్ లేనట్టుంది. సో D7 మీద ట్యాప్ చేద్దాం. సో D7 మీద ట్యాప్ చేసిన తర్వాత మీది 20 అనుకుందాం. 20 ఎక్కడుందో చూద్దాం. 20 మిడిల్. మనకు సీటింగ్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ 20 అంటే మిడిల్ వచ్చిందనమాట. మిడిల్ అంటే మనకి 3:3 సీటింగ్స్ ఉంటాయి కదా. మనకి డి కోచెస్ ఏంటంటే రత్నాచల్ ఎక్స్ప్రెస్లో సెకండ్ సీటింగ్ కోచెస్ అనమాట. దాంట్లో మిడిల్లో అనమాట మీకు 3 సీటింగ్స్లో ముగ్గురు కూర్చుంటారు కదా, దాంట్లో మధ్యలో మీరు కూర్చోవాల్సి వస్తుంది అనమాట 20 అంటే. సో ఇలా మన కోచ్ పొజిషన్ని మన సీట్ పొజిషన్ని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.